गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जहुनिकन्या प्रवाहवत्। మనం గత క్లాస్లో రాహు కేతువుల గురించి మనం చెప్పుకున్నామండి. ఈ రాహుకేతువులు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, రాహుకేతువులు వచ్చేటప్పుడు వాటిని ఏ విధంగా రీడ్ చేయాలి అనేటువంటి క్లాస్ అనేది చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెన్షన్ క్లాసే ఇవాళ క్లాసు. అయితే రాహుకేతువులను మనం పరిశీలించేసేటప్పుడు ఏ విధంగా చేయాలనే క్లాసులు కొద్దిమంది మిస్ అయ్యారు, కొద్దిమందికి అది రికార్డింగ్ కూడా మనకి ఫెయిల్ అయింది. కాబట్టి ఏదైతే క్లాసు గత వారం జరిగిందో ఆ క్లాసు మీకు అంటే రికార్డింగ్ చేయలేదు కాబట్టి రికార్డింగ్ పెట్టలేకపోయాము. కాబట్టి ఇవాళ క్లాసు మళ్ళీ ఆ క్లాసు మళ్ళీ కొత్త క్లాసు కలిసి ఎక్స్టెన్షన్ అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. మీరు క్లాసు కొంచెం డిసిప్లిన్గా ఫాలో అవ్వండి. పాత క్లాస్ కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ క్లాస్ అవుతున్నప్పుడు అడ్మిట్ అవుతూ ఉంటే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుందండి. క్లాస్ 8:30 అని మనం ఒక టైం అనుకున్నాం కాబట్టి 8:30కి ఖచ్చితంగా హాజరు కావాలి. లేట్ కమర్స్ అనేది ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. క్లాస్ మధ్యలో ఆపేసి వాళ్ళు అడ్మిట్ చేయడం అనేది మీరు కొంచెం ఈ విషయంలో మీరు నాకు సహకరించాలి. సరే, ఇప్పుడు క్లాస్ అనేది మనం గత వారం చెప్పిన క్లాస్ని మరొకసారి మనం రివిజన్ చేసుకుందామండి. విత్ స్లైడ్స్తో రివిజన్ చేసుకుందాం. లేట్గా వచ్చారు, మరి క్లాస్ని డిస్టర్బ్ చేయకండి. మరి మీ నమస్కారాల వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. దయించి మీరు సైలెంట్గానే జాయిన్ అవ్వండి లేట్గా వచ్చిన వాళ్ళు. స్క్రీన్ షేర్ అవుతుందా అండి? అవుతుంది గురుగారు. ఇప్పుడు స్క్రీన్ మీద స్లైడ్ ఒకటే కనిపిస్తుందా, ఇంకేమైనా కనిపిస్తుందా అండి? ఓకే, లాస్ట్ క్లాస్లో ఒక స్లైడ్ ఉండిపోయింది, అందుకని అడిగాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, మనం గత క్లాస్లో చెప్పుకున్నటువంటి క్లాస్ ఇది, బిహేవియర్ ఆఫ్ రాహు అండ్ కేతు. మన టాపిక్ కూడా అదే. ఇక్కడ మీకు ఈ స్లైడ్స్ అన్ని కూడా గత వారం మీ క్లాసులో పెట్టాను, అదొకసారి ఫాలో అవ్వండి. ఈ లేట్ కమర్స్తోనే మనకి ఇబ్బంది అండి. మరి వస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ఈ లేట్ కమర్స్ వల్ల నేను మళ్ళీ క్లాస్ ఆపి మళ్ళీ వాళ్ళు అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆటో అడ్మిషన్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుందని ఆటో అడ్మిషన్ తీశాను. సరే చూడండి, ఇంకోండి మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమశిక్షణ మళ్ళీ తప్పామండి మనం. క్లాస్కి రావడం అనేది లేట్గా వచ్చిన వాళ్ళందరూ లేట్ కమర్స్ మళ్ళీ వస్తారు, వచ్చి క్లాస్ మధ్యలో నమస్కారాలతో డిస్టర్బ్ చేస్తారు. క్లాస్ 8:30 అంటే 8:30 కల్లా వచ్చి చేరాలండి. ఇంకా రాహు విషయానికి వస్తే మనం రాహుని ప్లానెట్గానే కన్సిడర్ చేస్తాము. రాహుని మొట్టమొదటి పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా చూస్తాము. పొజిషనల్ స్టేటస్ ఉంటే పొజిషనల్ స్టేటస్ ఉంది అని మనం ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి. ఈ లేట్ కమర్స్తో చాలా ఇబ్బంది అండి క్లాసెస్ అనేది. ఈ డిసిప్లిన్ లేదు మనకి, ఇంకా వస్తూనే ఉన్నారండి. సో రాహుని పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా మనం చూస్తాము. పొజిషనల్ స్టేటస్ ఉంటే రాహు ఏ హౌస్లో ఉన్నాడో అది కన్సిడర్ చేస్తాము. ఏ కస్పల్ టేబుల్ తీసుకుంటాము, ఏ హౌస్లో రిపీట్ అయ్యారో ఆ హౌసెస్ చూస్తామండి. ఇదిగోండి ఇంకా వస్తూనే ఉన్నారండి. మీరు లేట్ కమర్స్ దయించి రాకండి సార్ ఈసారి. ఇదిగోండి ఇప్పటికే మాధవి లత అన్నమరాజు గారు అడ్మిషను. క్లాస్ మధ్యలో ఆపి వీళ్ళు అడ్మిట్ చేయాలి. చాలా డిస్టర్బెన్స్ అండి ఇట్లాంటివి. మీరు అది కొంచెం కోఆపరేషన్ సరిగ్గా లేదు. మొన్నటి వరకు బాగానే ఉండేది, మళ్ళీ డిసిప్లిన్ తప్పిందండి క్లాసు. రాహు పొజిషనల్ స్టేటస్ ఉంటే ఏ హౌస్లో ఉన్నాడో కన్సిడర్ చేస్తాము. కస్పల్ టేబుల్ తీసుకుంటాము, ఏ హౌస్లో రాహు కనపడుతున్నాడో అది మనం తీసుకుంటాము. రాహుకు పొజిషనల్ స్టేటస్ లేకపోతే డైరెక్ట్గా ఏ స్టార్లో ఉన్నాడో తీసుకుంటాము. ఆ స్టార్ ఏ హౌస్లో ఉన్నాడో తీసుకుంటాం, ఏ కస్పల్ పొజిషన్లో కనపడిందో తీసుకుంటాము. అలాగే రాహు సైన్ లార్డ్గా తీసుకుంటాం. నెక్స్ట్
పొజిషనల్ స్టేటస్ ఇదిగోండి రెండో స్టేజ్లో ఏం తీసుకున్నాము, రాహు హ్యాస్ అంటే సైన్ లార్డ్ తీసుకుంటాం. సైన్ లార్డ్కి ఇలాగే చూస్తాం, సైన్ లార్డ్ పొజిషనల్ స్టేటస్ ఉందా, స్టెల్లార్ స్టేటస్ ఉందా. ఉంటే ఈ రెండు హౌసెస్ కలిపి చెప్తాం, లేకపోతే స్టెల్లార్ స్టేటస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇది గత వారం మనం చెప్పుకున్నటువంటి క్లాస్ ఇది. నెక్స్ట్ రాహు సైన్ లార్డ్ అయిపోయినాక రాహు స్టార్ లార్డ్ తీసుకోవాలి. రాహు మొత్తం రాహు కేతువులు వచ్చేటప్పుడు మనం 3గా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ రాహు యాజ్ రాహు, నెక్స్ట్ రాహు యాజ్ సైన్ లార్డ్, నెక్స్ట్ రాహు యాజ్ స్టార్ లార్డ్. అంటే ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇప్పుడు ఒక టేబుల్ ద్వారా మనం ఎగ్జాంపుల్ ద్వారా, ఇది గత వారం చెప్పిన క్లాసే మరొకసారి చెప్తున్నాను వినండి. గత వారం మనకి ఇవి మీకు ఆల్రెడీ స్లైడ్స్ ఇవ్వడం జరిగింది గ్రూప్లో. ఇది చూడండి, రాహు ఫస్ట్ పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా చూడాలండి. మనం రాహుని మిగతా ప్లానెట్స్ లాగే పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా చూడండి. రాహుకి పొజిషనల్ స్టేటస్ ఉందా అండి? చూడండి. ఉంది సార్. నో ప్లానెట్ ఇస్ ఇన్ రాహు. వెరీ గుడ్. రాహు పొజిషనల్ స్టేటస్ ఉంది కాబట్టి రాహు ఏ హౌస్లో ఉన్నాడో చూడాలండి. రాహు చూడండి, క్యాన్సర్ 1008. రాహు ఎక్కడున్నాడు చూడండి, 1008లో ఉన్నాడు. 1008 అంటే మనకి 11th హౌస్లో ఉన్నాడు రాహు. సో రాహు 11th సిగ్నిఫికేటర్ అని రాసుకుంటాం. నెక్స్ట్ రాహు ఏ హౌసెస్లో కనిపిస్తున్నాడో చూడాలండి. రాహు 3rd హౌస్లో కనిపిస్తున్నాడు. నెక్స్ట్ రాహు 7th హౌస్లో కనిపిస్తున్నాడు, 9th హౌస్లో కనిపిస్తున్నాడు, 10th హౌస్లో కనిపిస్తున్నాడు. చూడండి, ఇదే పాయింట్స్ రాస్తాం. ట్రాన్సిట్ రాహు ఇన్ దిస్ చార్ట్ హ్యాస్ పొజిషనల్ స్టేటస్ బికాస్ దేర్ ఇస్ నో ప్లానెట్ స్టార్. సో ఇట్ కెన్ బి వెరిఫైడ్ ఫ్రమ్ ది సెకండ్ కాలమ్ ఆఫ్ ద ప్లానెట్ టేబుల్. ఇక్కడ ఎవరో మనకి వాయిస్ వస్తుంది, సౌండ్ మ్యూట్ చేయండి, నాతో మాట్లాడినప్పుడే ఆన్ చేయండి. దస్ రాహు విల్ ఆఫర్ ద రిజల్ట్స్ బోత్ యాజ్ పర్ ఇట్స్ పొజిషనల్ స్టేటస్ అండ్ యాజ్ పర్ ఇట్స్ స్టెల్లార్ స్టేటస్. ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి రాహు 11th హౌస్లో ఉంటూ కస్పల్ పొజిషన్లో 3, 7, 9, 10లో కనపడుతున్నాడు కాబట్టి రాహు విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ హౌసెస్ 3, 7, 9, 10, 11. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది రాహుని స్టెల్లార్ స్టేటస్ తీసుకోవాలి. రాహు శాటర్న్ స్టార్లో ఉన్నాడు కాబట్టి చూడండి, రాహు ఈజ్ ఇన్ శాటర్న్ స్టార్. శాటర్న్ ఎక్కడున్నాడో మొదట మనం చూడాలండి. శాటర్న్ కస్ప్ చూడండి, ఏరీస్లో 16, 41, 54లో ఉంది. ఇక్కడ చూడండి, అంటే 8th హౌస్లో కనబడుతున్నాడు. చూడండి ఇక్కడ రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, ఈ శాటర్న్ పొజిటెడ్ ఇన్ 8th హౌస్. ఈ టేబుల్ మీరు రైట్ సైడ్ టేబుల్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి శాటర్న్ సిగ్నిఫికెన్స్ మనకి 8th హౌస్ అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏ కస్పల్ పొజిషన్లో వచ్చాడో చూడాలి. ఇక ఈ టేబుల్లో శాటర్న్ ఎక్కడెక్కడ కనపడుతున్నాడో తీసుకోవాలి. శాటర్న్ చూడండి, 4th హౌస్లో కనపడుతున్నాడు, 5th హౌస్లో కనపడుతున్నాడు, 6th హౌస్లో కనపడుతున్నాడు, అలాగే 11th హౌస్లో కనపడుతున్నాడు, ఇక్కడ 12th హౌస్లో కనపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి 4, 5, 6, 8, 11, 12 ఇవన్నీ కలిపి మనకి రాహు స్టెల్లార్ స్టేటస్ ప్రకారం ఈ హౌస్ సిగ్నిఫికెన్స్ వస్తుంది, పొజిషనల్ స్టేటస్ ప్రకారం ఈ హౌస్ సిగ్నిఫికెన్స్ వస్తుంది. ఈ రెండింటిని మనం సమప్ చేస్తాం. సమప్ చేసి రాహు సిగ్నిఫికెన్స్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అని చెప్తామండి. ఇది నెక్స్ట్ కేతుకు వద్దామండి. ఇది సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవుతామండి. కేతుకి పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా మొదట చూస్తాం. చూడండి, కేతు ఇన్ ద మూన్ స్టార్, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు. ఇక్కడ మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనే కండిషన్ మీద వీటికి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. కేతు పొజిషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి కేతు ఏ హౌస్లో ఉన్నాడో మొదట చూస్తామండి. కేతు క్యాప్రికాన్లో 1008లో ఉన్నాడు. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ఎవరో మనకి అడ్మిట్ అడుగుతున్నారు. ఈ లేట్ కమర్స్తోనే ఇబ్బంది అండి. అనేక సార్లు చెప్తున్నప్పుడు కూడా లేట్ కమర్స్ వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. క్లాస్ మధ్యలో డిస్టర్బ్ అవుతాం కదండి లేట్ కమర్స్ వల్ల. కేతు క్యాప్రికాన్ 1008లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ క్యాప్రికాన్ 1008 ఎక్కడ వస్తుందో చూడండి. ఇందులో అంటే 5th హౌస్లో కేతు డిస్ప్లే అవుతున్నాడు. కాబట్టి కేతు పొజిటెడ్ ఇన్, మళ్ళీ ఇవ్వండి ఎవరో మళ్ళీ మనకి అడుగుతున్నారు అడ్మిషన్. ఇక్కడ కేతు పొజిషన్కి వచ్చేటప్పటికి కేతు పొజిషనల్ స్టేటస్ ఉంది. ఎందుకని కేతు పొజిషనల్ స్టేటస్ వచ్చింది? కేతు ఈజ్ ఇన్ మూన్ స్టార్ కాబట్టి, మూన్ ఇన్ కేతు స్టార్ కాబట్టి మ్యూచువల్లీ ఎక్స్చేంజింగ్ స్టార్ లార్డ్స్ కాబట్టి ఈ కండిషన్ మీద కేతుకి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. కేతు ఆక్యుపైడ్ ఇన్ ద 5th హౌస్ కాబట్టి, అండ్ ఎపియర్స్ ఎక్కడెక్కడ కనబడుతున్నాడో చూడాలండి. కేతు ఎక్కడెక్కడ కనబడుతున్నాడో చూడండి. కేతు 4th హౌస్లో కనబడుతున్నాడు, 5th హౌస్లో కనబడుతున్నాడు, అలాగే 8th హౌస్లో కనబడుతున్నాడు,
అలాగే 10th హౌస్లో కనబడుతున్నాడు. కాబట్టి మనం అది రాసుకోవాలి ఇక్కడ. కేతు ఈజ్ ఇన్ మూన్ స్టార్, కేతు ఈజ్ ఇన్ ఆక్యుపైస్ 5th హౌస్ అండ్ అపియర్స్ 4, 5, 8, 10, 12. కాబట్టి కేతు విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ 4, 5, 8, 10, 12 హౌసెస్. ఇది పొజిషన్ స్టేటస్ అయిపోయిన తర్వాత స్టెల్లార్ స్టేటస్ కన్సిడర్ చేయాలి. కేతు ఈజ్ ఇన్ మూన్ స్టార్ కాబట్టి మూన్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇక కస్పల్ పొజిషన్లో ఎక్కడెక్కడ కనపడ్డాడో అవన్నీ ఇక్కడ రాసుకున్నాం మనం. ఈ రెండింటిని కలిపి కేతు మనకి ఇస్తాడు అని మనం చెప్పుకున్నాం. కేతు విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ 4, 5, 8, 10, 11 అండ్ 12 హౌసెస్. సో ఇక్కడ మనం ఏ రకంగా కన్సిడర్ చేసాము, కేతు ముందు స్టార్గా ఏది మిగతా స్టార్స్ లాగే రాహు కేతుని కన్సిడర్ చేసాము. ఫస్ట్ పొజిషనల్ స్టేటస్ ఉందో లేదో చూసుకుంటాము. పొజిషనల్ స్టేటస్ ఉంటే ఏ హౌస్లో ఉన్నాడో తీసుకుంటాం, ఏ కస్పల్ పొజిషన్లో రిపీట్ అవుతుందో చూస్తాము. ఇన్ అడిషన్ టు దట్ స్టెల్లార్ స్టేటస్ తీసుకుంటాము రాహు కేతుల విషయంలో, అది కన్సిడర్ చేస్తాం. ఇంకొకటి మనకి ఇక్కడ తీసుకోవాల్సింది ఇవ్వండి, లేట్ కమ్మర్స్. మరొక లేట్ కమ్మర్. ఈ లేట్ కమ్మర్స్ గొప్ప న్యూసెన్స్ అండి. ఇవ్వండి, రాహు విల్ ప్రొవైడ్ ద రిజల్ట్స్ ఆఫ్ మూన్ అండ్ సాటర్న్. ఎందుకని మీకు చెప్పాను, సైన్ లార్డ్ కన్సిడర్ చేయాలి, అలాగే స్టార్ లార్డ్ రెండు కన్సిడర్ చేయాలి. కాబట్టి మనం ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏమిటి, రాహు కేతుల విషయంలో రాహు యాజ్ రాహు కన్సిడర్ చేస్తాము, రాహు యాజ్ సైన్ లార్డ్గా కన్సిడర్ చేస్తాము, రాహు యాజ్ స్టార్ లార్డ్గా కన్సిడర్ చేస్తాము. అలాగే కేతు కూడా కేతు యాజ్ కేతుగా కన్సిడర్ చేస్తాము, కేతు యాజ్ సైన్ లార్డ్గా కన్సిడర్ చేస్తాము, కేతుని స్టార్ లార్డ్గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు చెప్పుకున్న విషయం ఇప్పుడు వరకు చెప్పింది గత వారం క్లాస్. ఇప్పుడు చెప్పుకోబోతున్న క్లాస్ అనేది ఈ వారానికి సంబంధించిన క్లాస్. అంటే ఇది ఎక్స్టెన్షన్. ఇవ్వండి, ఈ లేట్ కమ్మర్స్తో ఇవ్వండి ప్రాబ్లం, మళ్ళీ ఆపి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక టేబుల్ చూడండి. ఇక్కడ మనం సారీ సార్, నెట్వర్క్ ఇష్యూ. మరి ఏదైనా కావచ్చు అండి, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది కదా. మీరు మీ ఒక్క సారీ సార్, I joined disconnected, so I joined. Thank you sir. 56 మెంబర్స్ కూడా ఇలాగంటే క్లాస్ డిస్టర్బ్ అవుతుందండి. మీరు యూ హ్యావ్ టు అడ్జస్ట్ అంతే. ఇక్కడ ద ప్రిన్సిపల్ ఇస్ దాట్ ఎనీ ప్లానెట్ ఇన్ ద స్టార్ రాహు అండ్ కేతు విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇఫ్ ద ప్లానెట్ ఇస్ ఆల్సో ఇన్ ద స్టార్ ఆఫ్ ద ప్లానెట్స్ విచ్ రాహు అండ్ కేతు రిప్రజెంట్స్. ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సిన ఇవాళ ఎక్స్టెన్షన్ క్లాస్లో ఏం చెప్పుతున్నాను, ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏమిటి, రాహుని రాహుగా కన్సిడర్ చేసాము, రాహు సైన్ లార్డ్గా కన్సిడర్ చేసాము, రాహుని స్టార్ లార్డ్గా కన్సిడర్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇవాళ క్లాస్లో ఏ ప్లానెట్ అయినా రాహు కానీ కేతు కానీ స్టార్లో ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది ఇవాళ క్లాస్. ఇక్కడ చూడండి, ఇలా చూసుకుంటే స్టార్ లార్డ్ ఈ కాలం జాగ్రత్తగా చూడండి, రాహు కానీ కేతు కానీ స్టార్స్లో ఎవరైనా ఉన్నారా చూద్దాం. ఈ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోని వదిలిపెట్టేసండి, ఇవి మనకు సంబంధం లేదు. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది శాటర్న్ ఇస్ ఇన్ కేతు స్టార్. కాబట్టి శాటర్న్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక మరొక లేట్ కమ్మర్, మన క్లాస్ డిస్టర్బ్ అయింది. ఇక్కడ చూడండి, శాటర్న్ ఇన్ ద కేతు స్టార్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, మనం శాటర్న్ కేతు స్టార్లో ఉన్నప్పుడు కేతుకి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కేతు యాజ్ కేతుగా తీసుకోవాలి, కేతు రిప్రజెంటేటివ్స్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. కేతు రిప్రజెంటేటివ్స్ సన్ అండ్ సన్ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కేతు ప్లేస్లో సన్ అని రాసుకోవాలి. రెండు సన్నే వచ్చాయి కాబట్టి ఇక్కడ 2 మాత్రమే రాసుకుంటాం. శాటర్న్ ఇన్ ద కేతు స్టార్, ఇది కూడా గత వారం క్లాసే. శాటర్న్ ఇన్ ద కేతు స్టార్. ఇక్కడ చూడండి, శాటర్న్ కేతు స్టార్లో ఉన్నాడు కాబట్టి కేతు రిప్రజెంటేటివ్స్ని రాసుకోవాలి. మొట్టమొదటిసారిగా మనం తీసుకోవాల్సింది ఇవ్వండి, శాటర్న్ కేతు ఈజీ ఎక్కడ ఉన్నాడో చూస్తున్నాం, 12th హౌస్. కస్పల్ పొజిషన్లో ఎక్కడెక్కడ రిప్రజెంటేటివ్ అవుతుందో చూడండి. కేతు ఎక్కడెక్కడ రిప్రజెంటేటివ్గా కనపడుతున్నాడు చూడండి. 2nd హౌస్లో కేతు కనపడుతున్నాడు, అలాగే 9th హౌస్లో కనపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి, కేతు 2nd and 9th హౌస్. సో పొజిటెడ్ ఇన్ 12th హౌస్, ఎపిడ్ ఇన్ 2 and 9. సమప్ ఏం చేస్తాము, 2, 9, 12గా శాటర్న్ యాజ్ అ కేతుగా రిప్రజెంట్ చేశాడు. నెక్స్ట్ శాటర్న్ ప్లేస్లో, ఈ కేతు ప్లేస్లో సన్ రిప్రజెంటేటివ్స్ని కేతు రిప్రజెంటేటివ్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో కేతు రిప్రజెంటేటివ్గా సన్ని రాసుకోవాలి ఇక్కడ. సో సన్ ఎక్కడున్నాడో మీరు ముందు చూడాలి. సన్ స్కార్పియోలో 1234లో కనపడుతున్నాడు చూడండి. స్కార్పియో 1234 ఎక్కడుందో చూడండి, ఏ హౌస్లో ఉన్నాడు, సెకండ్ హౌస్ సార్. సెకండ్ హౌస్. రైట్, సెకండ్ హౌస్. సో ఫస్ట్ రిప్రజెంటేషన్ ఎక్కడ వచ్చింది, సన్కి 2nd హౌస్ రిప్రజెంటేషన్ వచ్చింది. సన్ ఎపియర్డ్ ఇన్ వాట్ కస్పల్ పొజిషన్స్, ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద కస్పల్ పొజిషన్. సన్ యాజ్ ఏ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్గా 4 ఎక్కడున్నా సన్ కన్సిడర్ చేయాల్సిందే. చూడండి ఎక్కడున్నాడో చూడండి,
8th హౌస్లో కనపడుతున్నాడు. 8th అండ్ 12th. ఓకేనండి. సో ఇక్కడ చూడండి 8th and 12th కనపడుతున్నాడు. సన్ పొజిటివ్ ఇన్ సెకండ్ హౌస్ అండ్ అపియర్డ్ ఇన్ 8th and 12th. కాబట్టి సమప్ ఏం చేస్తాము 2, 8, 12 రిప్రజెంటేటివ్గా సాటర్న్ ఇక్కడ కనపడుతున్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేయాలి మనం. కలిపేసి టు సమప్ వీ విల్ సే దట్ సాటర్న్ ఈజ్ ఇన్ దిస్ చార్ట్ విల్ ఆఫర్ ద రిజల్ట్స్ 2, 8, 9 and 12. ఇవాళ మరొక కేసు చూడండి. రాహు స్టార్లో వచ్చాడు అనుకోండి, లేదా రాహు కేతు స్టార్లో వచ్చినప్పుడు కండిషన్స్ అనేది ఇవాళ కొత్త క్లాస్. వింటున్నారా? గత వారం క్లాసెస్కి దీనికి తేడా ఇప్పుడు చూడండి. ఈ చార్ట్కి తేడా మీకు అర్థమైందా అండి? కేతు స్టార్లో కానీ రాహు స్టార్లో ఏదైనా ప్లానెట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ కేతు ఆ రాహు తాలూకా రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ రాసుకోవాలి. ఈ సాటర్న్ ఆయా స్టార్లో ఉన్నట్టుగా కన్సిడర్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? రాహు ఈజ్ ఇన్ కేతు స్టార్. ఇది ఒక వేరే కండిషన్. ఇది ఎలా కన్సిడర్ చేస్తాము అంటే రాహు ఈజ్ ఇన్ కేతు స్టార్. ఈ కేతు రిప్రజెంటేటివ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. కేతు రిప్రజెంటేటివ్స్ ఎవరు? మెర్క్యూరీ అండ్ మార్స్. సో రాహు ఇక్కడ 3కి రిప్రజెంటేటివ్గా 3 స్టార్స్లో ఉన్నట్టుగా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ రాహు ఈజ్ ఇన్ కేతు స్టార్, సెకండ్ వన్ రాహు ఈజ్ ఇన్ మెర్క్యూరీ స్టార్, థర్డ్ కేసులో రాహు ఈజ్ ఇన్ మార్స్ స్టార్. ఈక్వల్ వెయిట్ తీసుకోవాలి. సో రాహు ఈజ్ ఇన్ కేతు స్టార్ అయినప్పుడు కేతు ఇన్ విచ్ కస్ప్? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కేతు ఏ కస్ప్లో కనపడుతున్నాడో చూడండి. కేతు జెమిని 454. ఇక్కడ ఎక్కడుందో చూడండి. ఇన్ విచ్ హౌస్? 8th house, sir. 8th house, sir. 8th house. కేతు ఇన్ ద స్టార్, మెర్క్యూరీ ఇన్ ద సైన్ స్టార్, మా స్టార్. అక్కడికి మనకి రిప్రజెంటేటివ్స్గా తీసుకోవాలి. కేతు ప్లేస్డ్ ఇన్ 8th house. ఇక్కడ ఎపియర్స్ ఎక్కడెక్కడ కనపడుతున్నాడో కేతు చూడండి. కేతు ఎపియర్డ్ యాజ్ ఎ స్టార్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్, నెక్స్ట్ 6th house, నెక్స్ట్ 9th house, నెక్స్ట్ 10th house. ఓకేనండి, 10th house. సో ఇక్కడ రాసుకుంటాం. సో రాహు ఈజ్ ఇన్ కేతు. ఫస్ట్ రాహుని కేతు స్థానంలో ఉన్నాడు కాబట్టి 8th హౌస్లో పొజిటెడ్ టు 2, 6, 9, 10కి ఉంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేయాలి మనం. 2, 6, 8, 9, 10కి రిప్రజెంటేటివ్గా రాహు కేతు స్టార్లో ఉంటూ ఇస్తున్నాడు అని అర్థమైంది. నెక్స్ట్ స్టేజ్లో ఏం చేసుకోవాలి? కేతు రిప్రజెంటేటివ్ సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాను కదా. కేతు రిప్రజెంటేటివ్స్ ఇద్దరు, మెర్క్యూరీ అండ్ మార్స్. ఈ ప్లేస్లో ఈ కేతు ప్లేస్లోనే రాసుకోవాలి. కేతు బై మెర్క్యూరీ బై మార్స్ అని రాసుకోవాలి. కేతు బై మెర్క్యూరీ రాసుకుందామండి. సో మెర్క్యూరీ ఏ హౌస్లో ఉన్నాడో చూడండి. ఇక్కడ మెర్క్యూరీ లాంగిట్యూడ్ చూడండి. క్యాప్రికాన్ 16, 16. Third house, sir. థర్డ్ హౌస్. వెరీ గుడ్, థర్డ్ హౌస్. కాబట్టి ఫస్ట్ కేతు రాహు ఇన్ మెర్క్యూరీ స్టార్గా కన్సిడర్ చేస్తున్నాము. సో మెర్క్యూరీ పొజిటెడ్ ఇన్ థర్డ్ హౌస్. మెర్క్యూరీ ఏ హౌసెస్కి వచ్చాడో చూడండి. మెర్క్యూరీ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ 4th house, appeared in 4th house, then 8th house, 8th house, then 10th house 10th. and 11th house. Yes. ఇక్కడ చూడండి. సో రాహు ఈజ్ ఇన్ మెర్క్యూరీ స్టార్, ఆక్యుపైస్ థర్డ్ హౌస్ అండ్ అపియర్స్ ఇన్ 4, 8, 10, 11. ఇవన్నీ సమప్ చేస్తాం. 3, 4, 8, 10, 11కి వచ్చినట్టుగా వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చిన రాహు కేతు స్టార్లో ఉంటూ ఈ హౌస్కి రిప్రజెంటేటివ్ అయ్యాడు. రాహు మెర్క్యూరీ స్టార్లో ఉండడం వల్ల ఈ హౌసెస్కి రిప్రజెంటేటివ్ అయ్యాడు. ఏ హౌసెస్ కామన్గా రాలేదు చూడండి. ఇక్కడికి వచ్చిన హౌసెస్, ఇక్కడ వచ్చిన హౌసెస్ కామన్గా రాలేదు. ఒక 8th హౌసే కామన్ వచ్చింది చూడండి ఇక్కడ. 10th. నెక్స్ట్ 8 and 10. 8 రైట్, 8 and 10. వెరీ గుడ్, 8 and 10 రైట్. నెక్స్ట్ రాహు కేతు స్టార్లో కేతు రిప్రజెంటేటివ్ మెర్క్యూరీని సబ్స్టిట్యూట్ చేసాము. ఇంకొక రిప్రజెంటేటివ్ మార్స్. ఈ మార్స్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. రాహు ఈజ్ ఇన్ మార్స్ స్టార్గా కన్సిడర్ చేయాలి. సో మార్స్ ఇక్కడ ఉన్నాడు చూడండి. మార్స్ ఏరీస్ 1743. 6th house. రైట్, 6th house. రైట్, 6th house. 6th house వస్తూ ఎక్కడెక్కడ ఎప్పేర్ అవుతున్నాడో చూడండి. మార్స్ ఇన్ ఫస్ట్ హౌస్, First house. దెన్ మార్స్ in 8th house. సారీ, 6th house. 6th house. 6th house, sir. Sorry. 6th and 8th. 8th house, 6th and 8th. then 8th house. సో అవి మళ్ళీ రాసుకుంటాం. ఇక్కడ చూడండి. రాహు ఇన్ మార్స్ స్టార్, మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 6th house అండ్ అపియర్స్ ఇన్ ద కస్పల్ పొజిషన్ ఆఫ్ 1, 6, 8. ఈ మనం సమప్ చేస్తే 1, 6, 8. ఇవన్నీ కలుపుకుంటే ఇవి వచ్చాయి.
ఇప్పుడు ఏం చేస్తాము సమ్మింగ్ అప్, ఇప్పుడు సమరైజింగ్, ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాము, వి సే దట్ రాహు విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ 1 2 3. ఇక్కడ 5 రాలేదు చూడండి, 4 6 7 లేదు, 8 9 10. అంటే ఎక్సెప్ట్ 5 and 7 రాహు అన్నిటికీ రిప్రజెంట్ చేస్తున్నాడు ఇక్కడ ఈ టేబుల్లో. And 12 also, sir. 12 రాలేదు కదండి. It's not there. సో రాహు అండ్ కేతు ఆల్సో ఆఫర్ ద రిజల్ట్స్ విచ్ ప్లానెట్స్ దే రిప్రజెంట్ హ్యావ్ టు ఆఫర్. ఇక్కడ మీకు చెప్పింది అది, వీ దేర్ ఫోర్ హ్యావ్ టు ఇంక్లూడ్ ద రిజల్ట్స్ విచ్ ద ప్లానెట్స్ రాహు అండ్ కేతు హ్యావ్ టు ఆఫర్. ఇక్కడ నెక్స్ట్ మనం ఇంకొకటి వదిలేసాం, ఇక్కడ వరకు బాగానే ఉంది, రాహు రిప్రజెంటేషన్ తీసుకున్నాం బాగానే ఉంది. మరి ఇక్కడ రాహు రిప్రజెంటేషన్ కూడా తీసుకోవాలి కదా, రాహు స్టార్ని తీసుకున్నాము, రాహు రిప్రజెంటేటివ్స్ని కూడా కన్సిడర్ చేయాలా. రాహు ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ లాంగిట్యూడ్ చూడండి, జూపిటర్ ఈజ్ ఇన్ క్యాప్రికాన్ 2539. క్యాప్రికాన్ 2539 ఎక్కడ ఉంది చూడండి, Third house. Third house. ఎప్పియడ్ చూడండి, సెకండ్ 2, second. ఫిఫ్త్ Second, fifth house. సిక్స్త్ Sixth house. Sixth house. Sixth house. 9th, 12th house. 11th, sir. And 11th house. ఉండండి, ఇక్కడ అడ్మిషన్ వెయిట్ చేస్తున్నారు. ఓకే అండి, ఇప్పుడు ఇదే మనం రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ రిజల్ట్స్ ఆఫర్డ్ బై 7th పాయింట్ చూడండి, రిజల్ట్స్ ఆఫర్డ్ బై జూపిటర్. ఇక్కడ మనకు మరో కండిషన్ ఉంది, జూపిటర్ హ్యాస్ పిఎస్, అది మనం అబ్జర్వ్ చేయలేదు, నేను నోట్స్ రాశాను కానీ ఇక్కడ చూడండి, జూపిటర్ హ్యాస్ పిఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. జూపిటర్ స్టార్లు ఎవరు లేరు చూసారా. రాహు ఈజ్ ఇన్ సైన్ లార్డ్ ఆఫ్ జూపిటర్, అంటే రాహు రిప్రజెంటేటివ్ తీసుకోవాలి. జూపిటర్ స్టార్లు ఎవరు లేరు చూసారా. Yes, sir. కాబట్టి జూపిటర్కి మనకి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. పొజిషనల్ స్టేటస్ వచ్చిన ప్లానెట్కి ఏం చేయాలి మనం, ఫస్ట్ ఏ హౌస్లో ఉన్నాడో కన్సిడర్ చేసాం, అందుకని 3rd హౌస్లో ఉన్నాడు, 2 5 6 11కి కనిపించాడు. ఈ జూపిటర్ నెక్స్ట్ తీసుకోవాల్సిన పొజిషనల్ స్టేటస్ ప్లానెట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, రాహు. ఇక్కడ మీకు కొంచెం మరొకసారి జాగ్రత్తగా వినండి, కొంచెం స్కిప్ అవుతున్నాం. ఇక్కడ రాహు ఈజ్ ఇన్ కేతు అనుకున్నప్పుడు కేతు రిప్రజెంటేటివ్స్ ఇక్కడ రాసాము, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఒక దగ్గర రాసుకున్నాం. నెక్స్ట్ రాహు రిప్రజెంటేటివ్ అయినటువంటి సైన్ లార్డ్ని తీసుకున్నాం జూపిటర్. ఈ జూపిటర్కి పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా చూడాలి. పొజిషనల్ స్టేటస్ ఉంది కాబట్టి జూపిటర్ ఇన్ విచ్ హౌస్ హ్యాస్ అని తీసుకున్నాము, 3rd హౌస్ అని తీసుకున్నాము. ఆ జూపిటర్ 3rd హౌస్ తీసుకుని ఏ కస్పల్ పొజిషన్లో డిస్ప్లే అయ్యాడో అది కూడా మనం రాసుకున్నాము. ఇవ్వండి, ఈ అడ్మిషన్స్ అనేవి డిస్టర్బెన్స్ మనకి చూడండి ఇక్కడ. సరే, ఇక్కడ జూపిటర్ చూడండి, ఈ జూపిటర్ 3rd హౌస్లో ఉంటూ కస్పల్ పొజిషన్లో 2 5 6 and 11th ఆ రకంగా రాహు జూపిటర్ స్టార్లో ఉండిచ్చాడు. మరి నెక్స్ట్ మన జూపిటర్ పొజిషనల్ స్టేటస్ ఉంది కదా, ఈ జూపిటర్ ఏ స్టార్లో ఉన్నాడో చూసుకోవాలి, మార్స్ స్టార్లో ఉన్నాడు. కాబట్టి మార్స్ ఏ హౌస్లో ఉన్నాడో చూడాలి. మార్స్ ఏరీస్ చూడండి, ఏరీస్ అంటే 6th హౌస్లో మార్స్ ఎపేర్ అవుతున్నాడు. ఎపేర్ అవుతూ ఏ హౌస్ రిప్రజెంట్ వచ్చాడు, 1 6 ఇందాక మనం కన్సిడర్ చేసాం 8, అంతే కదండి, 8. ఫాలో అవుతున్నారా, మళ్ళీ చెప్పాలా? Okay, sir. Sir. సో ఇక్కడ మనకి రాహు ఇక్కడ ప్రత్యేకించి రాహు పొజిషనల్ స్టేటస్ జూపిటర్ హౌస్, జూపిటర్ రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి జూపిటర్ పొజిషనల్ స్టేటస్ రావటం వల్ల పొజిషనల్ స్టేటస్ రిప్రజెంటేటివ్స్ని ఆ జూపిటర్ ఉన్నటువంటి స్టార్ సిగ్నిఫికెన్స్ని కూడా తీసుకున్నాం. అలా తీసుకోవటం వల్ల చూడండి 1 2 3 5 6 8 and 11 వచ్చాయి. ఇందాకేమొచ్చాయి చూడండి 1 2 3 4 6, ఇక్కడ 5 లేదు చూడండి, 6 8 9 10 11. ఇక్కడ చూడండి 1 2 3 5 6 8 11. ఇప్పుడు ఏం చేయాలి మనం, రిజల్ట్స్ ఆఫర్డ్ బై ఇక్కడతో సరిపోయిందా చూడండి. ఇక్కడ ఇంకా చూడండి, అంటే ఈ చార్ట్ ఒక ఎగ్జాంపులర్గా ఉందని చెప్పి ఈ చార్ట్ తీసుకున్నాం. కేతు తీసుకున్నాం కదండి, ఈ కేతుకి వద్దాం. కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్, వింటున్నారా? కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్, ఇదిగోండి అది 8th పాయింట్గా రాశాను ఇక్కడ చూడండి. రిజల్ట్స్ ఆఫర్డ్ బై కేతు. కేతు ఇన్ ద స్టార్ మార్స్ స్టార్ హూ ఆక్యుపైస్ 6th హౌస్
and appears in the cuspal positions of 1, 6 and 8. Thus Ketu as per its stellar status offers the results of houses 1, 6, 8. But Ketu has also to offer the results of the planets Mercury and Mars. ఎందుకని వాటి రిప్రజెంటేటివ్స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి, మెర్క్యూరీ అండ్ మార్స్, మెర్క్యూరీ అండ్ మార్స్. ఇప్పుడు మార్స్ చెప్పాం మనం, నెక్స్ట్ మెర్క్యూరీ తీసుకోవాలి. సైన్ లార్డ్గా ఉన్న మెర్క్యూరీ, మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా చూడండి. మెర్క్యూరీ పొజిషనల్ స్టేటస్ ఉందండి, చూడండి. ఇలా స్టార్ లార్డ్ చూస్తూ చెప్పాలి. ఈ స్టార్ Yes, లార్డ్ sir. చూస్తూ Yes, sir. ఉంది సార్. ఎస్ సార్, ఎస్ Yes, సార్. sir. It has. సో మెర్క్యూరీ హ్యాస్ పొజిషనల్ స్టేటస్. సో మెర్క్యూరీ పొజిషనల్ స్టేటస్లో ఉంది కాబట్టి ఇన్ విచ్ హౌస్ మెర్క్యూరీ హ్యాస్? ఇన్ థర్డ్ హౌస్. appeared as in cuspal positions of, చూడండి, 4. Mercury appeared as cuspal position 4 and 8, 4, 8, 10 and 11. సో ఇక్కడ చూడండి, చూస్తున్నారు ఇక్కడ కేతు, Mercury has positional status in this chart. It occupies third house and appears in cuspal positions of 4, 8, 10, 11. సో సమ్మింగ్ అప్ ఏం చేస్తాం ఇక్కడ మనకి, ఇక అక్కడ మెర్క్యూరీ నెక్స్ట్ ఏం చేయాలి? పొజిషనల్ స్టేటస్ అయిపోయింది. మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఏ స్టార్లో ఉన్నాడో కన్సిడర్ చేయాలి. చూడండి, మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్, మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్. మూన్ ఏ హౌస్లో ఉన్నాడో చూడండి. సజిటేరియస్ 2103, 2103 ఉంది కాబట్టి సజిటేరియస్ 2103 అంటే Second house. సెకండ్ హౌస్. ఎక్కడెక్కడ మూన్ ఎప్పేర్ అవుతున్నాడో ఆ హౌసెస్ రాస్తాం. రాస్తే నోట్స్ ఇలా వస్తుంది. చూడండి, కేతు యాజ్ ఎ మెర్క్యూరీ అయిపోయింది. మెర్క్యూరీ ఈజ్ ఇన్ మూన్ స్టార్. సో మూన్ ఈజ్ ప్లేస్ ఇన్ సెకండ్ హౌస్ అండ్ అపియర్స్ ఇన్ ద కస్పల్ పొజిషన్స్ ఆఫ్ 2, 7, 9, 1. అక్కడ కేతు రిప్రజెంటేటివ్స్గా 4, 7, 8, 9 2, 3, 4, 7, 8, 9, 10, 11 ఈ రెండు కలిపిస్తాం. ఇదిగోండి, ఈ రెండు కలిపేయడం వల్ల వచ్చినటువంటివి కాబట్టి ఇలా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? కేతు మెర్క్యూరీ అయిపోయింది. నెక్స్ట్ కేతు మార్స్ స్టార్లో ఉన్నాడు కాబట్టి మార్స్ని తీసుకోవాలి. మార్స్కి పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా చూడండి. మార్స్ పొజిషనల్ స్టేటస్ ఉందా అండి? No, sir. నో. మార్స్ పొజిషనల్ స్టేటస్ లేదుగా, డైరెక్ట్ స్టెల్లార్ స్టేటస్ తీసుకోవటమే. మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ ఎక్కడున్నాడు చూడండి, వీనస్ క్యాప్రికాన్ 11-14, క్యాప్రికాన్ 11-14 థర్డ్ హౌస్ అండ్ అపియర్డ్ ఇన్ మార్స్ ఫస్ట్లో కనపడుతున్నాడు. నెక్స్ట్ మార్స్ 6th కనపడుతున్నాడు. నెక్స్ట్ మార్స్ 8th హౌస్. నెక్స్ట్ మార్స్ నో, We'll see Venus, no, sir. మార్స్ Venus, వీనస్ Venus. సారీ వీనస్ చూడాలి. Venus in 7th house. వీనస్ ఇన్ 7th First house. రైట్. First, 7th, 8th, third. And Mars has no PS, and it is in Venus star, who occupied third house, appears in cuspal positions of 1, 3, 5, 7, 8, 12. Thus, Ketu as Mars will offer the results of 1, 3, 5, 7, 8, 12. Thus, ఈ రకంగా చూడడం వల్ల ఇందాక మనకు మిస్ అయినటువంటివన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి. ఇన్ దిస్ చార్ట్ రాహు విల్ ఆఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆల్ హౌసెస్. ఇది ఎప్పుడైతే మనం ఈ రాహుకి ఇవన్నీ కలిపామో, ఇవన్నీ రాహు కలుపుకోవాలి కదండి. రాహు కలపడం వల్ల ఏమైనాయి? రాహు కేతు స్టార్లో ఉండడం వల్ల కేతు రిప్రజెంటేటివ్స్ అన్నీ రాహుకి వచ్చాయి. కానీ ఆల్ హౌసెస్ 1 to 12 హౌసెస్ రాహు రిప్రజెంటేటివ్ అయ్యాడు ఈ చార్ట్లో. అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్ చార్ట్గా నేను మీకు ఇవ్వడం జరిగింది. మరొకసారి చెప్తాను, ఫాలో అవ్వండి. ఇప్పటివరకు మనం ఏం చేసాము, ఈరోజు క్లాస్ ఏం చేసామో చెప్తాను, మరొకసారి వినండి. ఇక్కడ ఏం చేసామంటే రాహు కేతు స్టార్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కేతువుకి మన రాహుకి సబ్స్టిట్యూట్ చేసాం. కేతు రిప్రజెంటేటివ్స్ కేతు బై మెర్క్యూరీ బై మార్స్. సో రాహు ఇక్కడ మనం కేతు స్టార్లో ఉన్నట్టుగా కన్సిడర్ చేసాము, మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టు కన్సిడర్ చేసాము, మార్స్ స్టార్లో ఉన్నట్టు కన్సిడర్ చేసాము. ఇది స్టార్ పొజిషన్. నెక్స్ట్ సైన్ పొజిషన్ తీసుకున్నాం. రాహు రిప్రజెంటేటివ్ సైన్, రాహు యాజ్ రాహు అయిపోయింది. రాహు యాజ్ జూపిటర్ తీసుకోవాలి. ఈ జూపిటర్ తాలూకా కన్సిడరేషన్ చేసాం. నెక్స్ట్ కేతుకి వచ్చాము. ఎందుకు కేతు తాలూకు మనం కన్సిడర్ చేయాలి. రాహు ఈజ్ అండ్ కేతు స్టార్ కాబట్టి కేతు రిప్రజెంట్, కేతు ప్లేస్లో మనం 3 రాసుకున్నాం కదా. కేతు మార్స్ స్టార్లో ఉన్నాడు, కేతు మెర్క్యూరీ సైన్ లార్డ్గా ఉన్నాడు. కాబట్టి కేతు మార్స్ అండ్ మెర్క్యూరీ రిప్రజెంటేటివ్స్గా ఇక్కడ తీసుకున్నాం 3. కేతు యాజ్ ఇక్కడ రాహు యాజ్ రాహు, రాహు యాజ్ కేతు, రాహు యాజ్ మెర్క్యూరీ, రాహు యాజ్ మార్స్.
కేతుకు వస్తే కేతు యాజ్ కేతు, కేతు యాజ్ మార్స్, కేతు యాజ్ మెర్కరీ. ఎప్పుడైతే ఇవన్నీ మనం ఇందులో చెక్ చేసామో, అంటే ఇవన్నీ పాయింట్స్ వారీగా ఇచ్చాము ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పాయింట్స్లో మీకు ఇవన్నీ వచ్చేసాయి. దాంతో రాహు 1 to 12 హౌసెస్ అన్నిటికీ రిప్రజెంటేటివ్ అయిపోయాడు. ఇది ఒక డిఫరెంట్గా అనిపించింది, చార్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనండి. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన 2 క్లాసుల్లో కూడా రాహు కేతువుల విషయానికి వస్తే మనం రాహు కేతువుల్ని, సో వీ హ్యావ్ టు రీడ్ యాజ్ రాహు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, రాహు యాజ్ స్టార్ లార్డ్. అఫ్కోర్స్ ఆల్టర్నేటివ్ మీకు ఎలాగైనా చేసుకోవచ్చు. రాహు యాజ్ స్టార్ లార్డ్, యాజ్ రాహు యాజ్ సైన్ లార్డ్, ఎలాగైనా ఆర్డర్ అటు ఇటుగానే మొత్తం మీద సమ్మింగ్ అప్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద హౌసెస్, వాట్ ఆర్ ద హౌసెస్ రిప్రజెంటెడ్ బై రాహు అనేది కన్సిడర్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే కేతుని కూడా కన్సిడర్ చేస్తాం. కేతు యాజ్ కేతు రీడ్ చేస్తాము, కేతు యాజ్ ఇట్స్ సైన్ లార్డ్, కేతు యాజ్ స్టార్ లార్డ్గా రీడ్ చేస్తాం. సో రాహు కేతు స్టార్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు రాహుని కేతు స్టార్లో ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తాం, కేతు రిప్రజెంటేటివ్ స్టార్లో ఉన్నట్టుగానే కన్సిడర్ చేస్తాం. ఇన్ అడిషన్ టు దట్ కేతు రిప్రజెంట్స్ కూడా అందులో సమ్మింగ్ అప్ చేస్తాం. నెక్స్ట్ రాహు ఏ సైన్లో ఉన్నాడో సైన్ లార్డ్ని కూడా కన్సిడర్ చేస్తాము, కేతు ఏ సైన్లో ఉన్నాడో సైన్ లార్డ్ని కూడా కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు ఇది మీకు ఏమర్థమైందంటే రాహు కేతువులు వచ్చినప్పుడు మాత్రం మనం ఎడిషనల్ వర్క్ చేయాల్సి ఉంటుందనే విషయం మీకు అర్థం అవ్వాలి. ఓకేనండి. నేను మరొక హోంవర్క్ ఇస్తాను. మీరు మనందరూ హోంవర్క్ చేశారు, బాగా చేశారు, అందరూ కూడా చేసినందరూ బాగా చేశారు. మీరు ఎవరు రైట్ చేశారు, ఎవరు రాంగ్ చేశారు నేను చెప్పనక్కర్లేదు. నేను ఆ రైట్ ఆన్సర్స్ ఏవి పెట్టానో దాంతో మీరు రాసిన దాంతో చెక్ చేసుకోండి. కాబట్టి నేను పాయింట్అవుట్ చేయకుండానే మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడైనా తప్పులు చేసి ఉంటే అది కరెక్షన్ చేసుకోండి. ఈ రకంగా మీరుగానే మీరు యొక్క లోటుపాట్లు సవరించుకోగలరు అనేది మా యొక్క ఎయిమ్. కాబట్టి ఎవరు కూడా మనకు ట్రై చేయకూడదని మనం మొట్టమొదటి నియమం కదండి. బాగుందని కూడా నేను చెప్పను, బాగుందని చెప్పలేదేమండి అని మీరు ఫీల్ అవ్వకండి. బాగుందని చెప్పకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీకు తెలియాలి అసలు ఎవరనేది, ఎవరు రాయగలుగుతున్నారు, ఎవరు రాయలేకపోతున్నారు అంటే సర్దుకోండి, మీకు మీరుగా సర్దుకోండి. ఓకేనండి. ఎనీ మోర్ డౌట్స్? ఇవాళతో మనకి రాహుకేతువుల క్లాస్ అయిపోయిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ రాహు కేతులను చూసాం, కేతు రాహు ఉన్నప్పుడు చూడట్లేదా సార్? అలాంటి చార్ట్ తీసుకొని చేయండి. నేను అదే ఎగ్జాంపుల్ చేయొచ్చు. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు తీసుకొని మీకు ఒక ప్రొసీజర్ చెప్పాను. ఓకే మీరు సార్. అలాగే కేతు కేతు కూడా సేమ్ ఇదే ఓకే ప్రొసీజర్. సార్. ఓకే. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఈ స్లైడ్స్ అన్ని క్లాస్లో పెడతాను. మీరు నోట్స్ తయారు చేసుకోవాలండి. నేను మీకు ఒక డైరెక్షన్ చూపిస్తానండి, మీరు ఆ డైరెక్షన్లో వెళ్ళిపోవడమే. నేను ఎగ్జాంపుల్స్ చార్ట్లు ఇవ్వలేదని మీరు అనుకోకూడదు. మీరే యూ హ్యావ్ టు గ్యాదర్ యువర్ సెల్ఫ్. అర్థమైందండి. మీరు మీ కొలీగ్స్ మన గ్రూప్లో ఉన్నారుగా, ఈ గ్రూప్లో మీకు అందుబాటులో ఎవరైనా ఉంటే వారితో పర్సనల్గా చాట్ చేసుకోండి. నేను గ్రూప్ చాలా లాక్ చేయకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని లాక్ చేస్తున్నాను. హోంవర్క్ టైం ఇస్తున్నాను. టైం లోపల హోంవర్క్ చేసిన వాళ్ళందరూ గ్రూప్లో డిస్ప్లే చేస్తాను. వాళ్ళని టైం అయిపోయిన తర్వాత చేసేవాళ్ళు నాకు పర్సనల్గా పంపండి లాక్ చేసిన తర్వాత. గ్రూప్ ఎందుకు క్లోజ్ చేస్తున్నామంటే ఈ అన్నెసరీ డిస్కషన్స్ వస్తాయని నేను గ్రూప్ క్లోజ్ చేస్తున్నామండి. ఇది మన మొట్టమొదటి మీకు చెప్పినటువంటి బైలాస్లోనే మనం పెట్టుకున్నాం ఈ కండిషన్స్ అనేవి. ఒకరు బాగా చేసినా నేను మీకు పొగడడం లేదని మాత్రం అనుకోకండి. నేను ఓవరాల్గా అందరి చార్ట్లు చూస్తున్నానండి. మీరు పెట్టిన ఆన్సర్స్ చాలా వరకు అందరూ కరెక్ట్ రాస్తున్నారు, బాగుంది. నేను మీ యొక్క రెస్పాన్స్కి నేను చాలా సంతృప్తి ఫీల్ అవుతున్నాను. గురువు గారితో షేర్ చేసుకుంటున్నాను ప్రతి అంశాన్ని కూడా. వారు నాకు ఏదైతే బాధ్యతని అప్పచెప్పారో ఆ బాధ్యతని పూర్తి చేసే క్రమంలో కొంచెం కటుగా వ్యవహరిస్తున్నాను. మరి ఆ విషయంలో మీరు నాకు సహకరించండి అంతే. సార్ ఓకే సార్. ఈ చార్ట్స్ ఈ స్లైడ్స్ అన్నీ పెడతాను. మీరు స్లైడ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ద టైటిల్ కూడా మీకు పైన ఇస్తున్నాను. ఈ నోట్స్ ఏంటంటే బిహేవియర్ ఆఫ్ రాహు అండ్ కేతు. బిహేవియర్ని ఎలా స్టడీ చేస్తాము? రాహు అండ్ కేతుని స్టార్ లార్డ్గా వచ్చినప్పుడు అంటే ఫస్ట్ చూడండి, బిహేవియర్ ఆఫ్ కేతులో రాహు అండ్ కేతులో ఏం చేస్తాము? రాహు అన్ని ప్లానెట్స్ లాగా స్టడీ చేస్తాము ఫస్ట్ స్టేజ్లో. అంటే ఇలాగా పొజిషనల్ స్టేటస్ ఉంటే పొజిషనల్ స్టేటస్, లేకపోతే స్టెల్లార్ స్టేటస్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం.
ఎక్కడైనా సరే రాహుకేతులు కనపడినప్పుడు రాహుకేతు ప్లేస్లో వాటి యొక్క రిప్రజెంటేటివ్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అని మీరు బ్లైండ్గా ఫిక్స్ అవ్వాలి. వాటి రిప్రజెంటేటివ్స్ ఇన్ ద సెన్స్ సైన్ లార్డ్ అండ్ స్టార్ లార్డ్ అని అర్థం. అంటే రాహు యాజ్ రాహు, రాహు యాజ్ స్టార్ లార్డ్, రాహు యాజ్ సైన్ లార్డ్. ఇన్ ద సేమ్ వే కేతు యాజ్ కేతు, కేతు యాజ్ సైన్ లార్డ్, కేతు యాజ్ స్టార్ లార్డ్ అని కన్సిడర్ అవ్వాలి. మీరు ఫిక్స్ అవ్వాలి బ్లైండ్గా. సో మనం వీ హ్యావ్ టు టేక్ వెరీ మచ్ కాషియస్ అబౌట్ రాహు అండ్ కేతు కన్సిడరింగ్ దే రిప్రజెంటేటివ్స్. అక్కడ వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ అన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను మీకు ఒక హోంవర్క్ కూడా తయారు చేశాను. ఇవ్వండి హోంవర్క్ ఒకసారి మనం చూద్దాము. హోంవర్క్ చూసిన తర్వాత మీరు ఆ హోంవర్క్ చేయడానికి ఎలా చేయాలో కూడా చెప్తాను. అంటే ఇది వీక్ మీరు హోంవర్క్ చేయని వాళ్ళ పేర్లు కూడా నేను రాస్తున్నాను. మరి నాకు అందకపోతే నేను రాస్తానండి. ఇదిగోండి హోంవర్క్ ఇదండి, చూడండి ఇవాళ ఇచ్చే హోంవర్క్. సో వాట్ రిజల్ట్స్ ప్లానెట్ రాహు విల్ ఆఫర్ టు ది నేటివ్ డ్యూరింగ్ ఇట్స్ దశ పీరియడ్స్ అంటే అర్థం ఏంటంటే చూడండి ఇక్కడ రాహు యాజ్ రాహుగా కనబడుతున్నాడు. రాహు తను ఏ ఫలితాలు ఇస్తాడో మీరు చెప్పాలి. రాహు ఇన్ ద సైన్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ స్టార్ ఆఫ్ రాహు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన కేసులో ఒక రాహుయే చెప్పండి, కేతు చెప్పనక్కర్లా. మీకు హోంవర్క్ తక్కువ ఇస్తున్నాను చూడండి, చేయగలరా అండి? ఎస్ సార్. Yes, we do. అడగండి మేడం. ఎనీ డౌట్స్? మీరు ఈ చార్ట్ చూడండి. మీరు డిస్కస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి గ్రూప్లో నేను అంటే ఓపెన్ చేస్తానండి. హోంవర్క్ పెట్టిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఒక 2 days టైం ఇద్దాం, సరిపోతుంది కదండి? ఇది వీళ్ళంతవరకు ఈ రికార్డింగ్ నేను మీకు పెట్టడానికి ప్రయత్నిస్తాను. యాజ్ వెల్ యాజ్ వీలైతే ఈ నైట్ లేదా రేపు ఉదయం పెడతాను. దాంతో ఒకసారి క్లాస్ వినండి, స్లైడ్స్ దగ్గర పెట్టుకోండి, నోట్స్ రాసుకోండి, హోంవర్క్ చేయండి. తప్పో ఒప్పో హోంవర్క్ చేయండి. ఆఖరి ఆన్సర్స్ నేను మళ్ళీ పెడతాను గ్రూప్లో. దాంతో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాంతో మనకి ఈ చాప్టర్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మిమ్మల్ని ఇంకొక స్టేజ్కి తీసుకెళ్తాం. నెక్స్ట్ మిమ్మల్ని తీసుకెళ్ళేది మరొక చాప్టర్తో మీకు మళ్ళీ వచ్చేవారం కనిపిస్తాం. ఓకేనండి? ఓకే సార్. సరే అటెండెన్స్ తీసుకుందామా? క్లాస్ స్టార్ట్. Sir, I have one request. Last month also you shared a table of planets, degree-wise table where sub-lord, sub-sub-lord were mentioned. Somehow I deleted it by mistake. If you can share it again, I will note it down, sir. Okay. I don't have that. I will share. Okay. Yeah, please. Thank you, sir. Please నాకు 1 to 10 చెప్పండి. 1 to 10 నెంబర్స్. సార్ ఒక్కరి తర్వాత ఒక్కరు చెప్పండి. 5 సార్. 5 ఓకే, నోటెడ్. లెఫ్ట్ అయిపోండి సార్. 3 నోటెడ్. లెఫ్ట్ అయిపోండి. 2, sir. 2 నోటెడ్. లెఫ్ట్ అయిపోండి. నెంబర్ 6 నోటెడ్. లెఫ్ట్ అయిపోండి. నెంబర్ 11 సార్. నెంబర్ 1 కృష్ణమూర్తి గారు. లెఫ్ట్ అయిపోండి సార్. Number 10, sir. 10 లెఫ్ట్ అయిపోండి. నెంబర్ 8 సార్. 4 అండి. 4 లెఫ్ట్ అయిపోండి. 7 సార్. 8 లెఫ్ట్ అయిపోండి. 7 సార్. 7 లెఫ్ట్ అయిపోండి. 7 సార్. 7 నోటెడ్. లెఫ్ట్ అయిపోండి. 8 నోట్ చేశారా సార్? 8 నోట్ చేశారా? 8 నోట్ చేశాను సార్. సార్ 9 ఎవరు చెప్పలేదు? 9 ఎవరు? సార్ నెంబర్ 9 రామకృష్ణ. 9 లెఫ్ట్ అయిపోండి. 11 to 20. నెంబర్ 16 అండి. 16 ఓకే, నోటెడ్. 11, sir. 11 నోటెడ్. లెఫ్ట్ అయిపోండి. 16 అండి. 6 నోటెడ్. లెఫ్ట్ అయిపోండి సార్. 16 సార్. 20 సార్ హతీరామ్. 20 నోటెడ్. లెఫ్ట్ అయిపోండి. 12 సార్. 12. 5 12 నోటెడ్. ఓకే, లెఫ్ట్ అయిపోండి. సార్ 13 సార్. 13 నోటెడ్. లెఫ్ట్ అయిపోవాలి. 15 సార్. 15 నోటెడ్. లెఫ్ట్ అయిపోవాలి. 14 నోటెడ్. లెఫ్ట్ అయిపోవాలి. 11 12 13 14 15 16 మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళు 17 18 19 రాలేదు. 21 to 30 సార్ 23 సార్. 23 నోటెడ్. 21 21 22 సార్.
Sir, 26 Anil. 26 noted, 21 noted, 23 noted, Sir, 27. 27 noted, Sir, 29. 29 noted, Sir, 27, sir. 27 noted, 22 noted, Thank you. 28, sir. 28 noted, 26. 26 noted, left అయిపోండి, 25 అండి. 25 noted, left అయిపోండి, 24 ఎవరో చెప్పలేదు, ఎవరు వచ్చారా? 30 చెప్పలేదు, 30 ఎవరైనా ఉన్నారా? 31 to 40 చెప్పండి. 32, sir. 30, 32. 32 noted, 31 noted, Okay, thank you, sir. 33 noted, 34, sir. 34 noted, Sir, 36, sir. 36 noted, 37, sir. 37 noted, 38, sir. 38 noted, 39. 39 noted, 40 ఎవరు లేరు, సార్ 40 సార్ నమస్తే 40 noted సార్, నమస్తే సార్ నమస్తే అండి. 35 ఎవరండి చెప్పారా ఎవరైనా? నాకు చెప్పలేదు. ఓకే, 41 to 50 చెప్పండి. 44, sir.